బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఆ 4 రాష్ట్రాల వల్లే అధికారంలోకి రాలేదంటూ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తక్కువ సీట్లు వచ్చిన కారణంగా దేశంలో అధికారంలోకి రాలేకపోయామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆ 4 రాష్ట్రాలను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ పై నిజా నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీలో పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్ సభ్యులు ఉన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చేందుకు కృషి చేసిన వారికి ఇన్ఛార్జిగా ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఆ 4 రాష్ట్రాల వల్లే అధికారంలోకి రాలేదంటూ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తక్కువ సీట్లు వచ్చిన కారణంగా దేశంలో అధికారంలోకి రాలేకపోయామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆ 4 రాష్ట్రాలను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ పై నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. థ్యాంక్ యూ కీర్తన. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే విధంగా కూడా పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఆ దిశగా కూడా అడుగులు వేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఏదైతే 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ అనుకున్న ఆ స్థానాలు రాలేదని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సీరియస్గా ఉన్నది. ఇక దానికి గల కారణాలకు సంబంధించి కూడా వెతిలాక్లో పడ్డది. దానికి అంటే అక్కడ 4 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణతో పాటుగా 4 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ ఆశించినంత సీట్లు రాలేదు. దాంట్లో ఎందుకు ఆ సీట్లకు సంబంధించి కూడా ఇట్లాంటి జరిగిందనే కారణాలపైన కూడా ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ ఏఐసీసీ వేసింది. ఇక 4 సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది. ఇక పీజే కురియన్, అలాగే రకీబుల్ హుసేన్, ఫర్గత్ సింగ్ వీళ్ళతో కూడిన కమిటీని వేసింది. వీళ్ళు ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే సీట్లకు సంబంధించి ఎందుకు ఆ సీట్లను సాధించలేకపోయింది అనే పైన కూడా పూర్తిగా నిజ నిర్ధారణ చేసి నివేదిక ఇవ్వడం నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా వీళ్ళు ఈ 4 సభ్యులకు సంబంధించి ఈ 3 సభ్యులు అంటే 3 కమిటీ సభ్యులుగా ఉన్నారు. 3 సభ్యులకు సంబంధించి కూడా తెలంగాణలో ముఖ్యంగా గెలుస్తాం అనుకున్న స్థానాలకు సంబంధించి కూడా అక్కడ జరిగిన గల కారణాలు ఏంటిది, అక్కడ గెలవకపోవడానికి గల కారణాలు పైన కూడా ఒక నిజ నిర్ధారణ చేరున్నారు. ఎందుకంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 14 అనే నినాదాన్ని తీసుకుంది. 14 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నది. కాబట్టి ఆ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంగా కూడా పనిచేసిన నేపథ్యంలో ఇక మొత్తంగా ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా 8 స్థానాలు అంటే 8 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. ఇక 9 స్థానాలకు సంబంధించి కూడా గెలవలేకపోయింది కదా, అక్కడ గల కారణాలు కావచ్చు. మిగతా ఏదైతే ఖచ్చితంగా గెలుస్తామని ముందు నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారాల్లో కూడా ఈ స్థానాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నట్టుగా కూడా ఆ ధీమాతో చెప్పిన నేపథ్యం గల కొన్ని నియోజకవర్గ స్థానాలునే. ఆ స్థానాలకు సంబంధించి చూసుకుంటే మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే సికింద్రాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా నిజామాబాద్ సంబంధించి కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా గతంలో చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి
ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా ఎందుకు గెలవలేకపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రెండో మెజార్టీగా ఎందుకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందనిపై కూడా పూర్తిగా నిజ నిర్ధారణ కమిటీ అక్కడ కూడా పర్యవేక్షిస్తారు, సమీక్ష సమావేశాలు జరుపుతున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఇక మొత్తంగా అక్కడ ఏదైతే ఇన్ఛార్జీలుగా నియమించబడ్డారు, ఇన్ఛార్జిగా నియమించేవారు అక్కడ పార్టీకి సంబంధించిన ఏ విధంగా కృషి చేశారు, పార్టీకి ఏ విధంగా పనిచేశారనిపైన కూడా పూర్తిగా ఈ కమిటీ వాళ్ళను ఏదైతే వాళ్ళతో కూడా పనిచేసిన తీరు పైన కూడా వాళ్ళు సమీక్ష చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి జరిగిన కారణాలు, కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎందుకు ఆ స్థానాలు గెలవలేకపోయింది, ఈ 4 రాష్ట్రాల్లో గెలిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుండే దానిపైన కూడా అధిష్టానం ఇప్పటికే సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ కర్ణాటక కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణకు సంబంధించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించాలనే ఏదైతే సాధించాలనే అధిష్టానానికి సంబంధించి కూడా గతంలో చెప్పిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు దానికి గల కారణాలు కూడా వెతుకులాటలో పడ్డది. ఇక మొత్తంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటుగా అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించి కూడా పనిచేసిన వాళ్ళు కావచ్చు, అభ్యర్థికి సంబంధించి గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు కావచ్చు, వీటందరికీ ఎంత మాత్రం అంటే అక్కడ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎంత మేరకు కృషి చేశారు, పార్టీకి ఎవరెవరు అక్కడ పనిచేశారు, ఇక అక్కడ గెలవకపోవడానికి గల కారణాలు, ఎవరెవరు అక్కడ ఏదైతే పార్టీకి కష్టపడి పనిచేశారు, ఇక మొత్తంగా ఇట్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల పైన కూడా పూర్తిగా ఈ నిజ నిర్ధారణ కమిటీ అక్కడ సమీక్ష చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా లోక్సభకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాలు అంటే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇంకా ఏదైతే ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఓటింగ్ శాతం కూడా పెంచుకోవడం జరిగింది. మొత్తంగా నిజామాబాద్కి సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి జీవన్ రెడ్డి అక్కడ పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, అక్కడ కొంతమేర ఏదైతే ఓటింగ్తో కూడా అక్కడ ఓటమి పాలైన నేపథ్యం కావచ్చు. అంటే 39.16% అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి జీవన్ రెడ్డికి ఓటింగ్ ఏదైతే పోలింగ్ అయిన నేపథ్యం కావచ్చు. ఇక ధర్మపురి అరవింద్కి సంబంధించి 48, అంటే 10% మేర ఓటింగ్ కూడా దగ్గరైంది. ఇక కాంగ్రెస్ రెండో మెజార్టీ ఉన్నది కాబట్టి ఇక మిగతా స్థానాలు బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలన్నింటి కూడా ఇట్లాంటి నియోజకవర్గాల్లో వెనుకబడుతూ వచ్చాయి. ఇక చేవేళ్లకు సంబంధించి కూడా ఇక్కడ కొండా ఈశ్వరరెడ్డికి సంబంధించి బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక రంజిత్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో సిట్టింగ్ ఎంపీగా పనిచేశారు, వీళ్ళకు కూడా స్వల్ప మెజార్టీతో కూడా బీజేపీ అక్కడ గెలవడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ సంబంధించి కూడా వంశీచంద్ర రెడ్డి ఏఐసిసి సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా మహబూబ్ నగర్ సంబంధించి ఈ స్థానాన్ని కూడా ఖచ్చితంగా గెలుస్తామని కూడా చెప్తూ కాంగ్రెస్ పార్టీ ధీమాతో వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ కూడా అక్కడ ఇన్ఛార్జ్గా వేరించారు. ఇక్కడ ఇప్పుడు అభ్యర్థి కూడా వంశీచంద్ర రెడ్డి కూడా ఆయన ఏఐసిసి సెక్రటరీ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. అయితే హరీష్ ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ నియోజకవర్గ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో సమాచారం సేకరించబోతుందా, అలాగే నేతలతో సమీక్షలు నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణకు సంబంధించి కూడా ఈ 4 సెగ్మెంట్లలో ఖచ్చితంగా
గెలుస్తామని ధీమాతో వెళ్ళింది కాబట్టి ఈ సెగ్మెంట్లతో పాటుగా మొత్తం 9 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ జరిగిన అయితే అక్కడ పార్టీ వెనుకబడడానికి గల కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన బలహీనత గల కారణాలు కావచ్చు, అక్కడ ఇప్పుడు ఎట్లాంటి విధానాలను అనుసరించాలి, అక్కడ సంబంధించి కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే పైన కూడా పూర్తిగా నిజ నిర్ధారణ కమిటీ అక్కడ పర్యవేక్షిస్తుంది. అక్కడ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడుతుంది. అక్కడ సంబంధించి కూడా సమీక్షలు నిర్వహిస్తుంది. ఓటమి గల కారణాలు కావచ్చు, ఇంకా స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన నియోజకవర్గాలు పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ అప్పుడు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు కావచ్చు. ఇట్లాంటి నియోజకవర్గాలు చూస్తే నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్ సంబంధించి కావచ్చు, మెదక్ సంబంధించి ఇట్లా సికింద్రాబాద్ చేవేల సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లలో కూడా స్వల్ప మెజార్టీతో ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అక్కడ సిట్టింగ్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేజిక్కోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి సెగ్మెంట్లలో ఖచ్చితంగా కృషి చేశారు. పార్టీకి సంబంధించి కూడా పనిచేస్తూ వచ్చారు. అట్లాంటి నేతలు కావచ్చు, ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించారు. కాబట్టి ఇట్లాంటి సెగ్మెంట్లకు సంబంధించి కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సెగ్మెంట్లలో కష్టపడి పనిచేసిన నేతలను కూడా గుర్తించే పనిలో నిజ నిర్ధారణ కమిటీ ఉన్నది. ఇక దాంట్లో భాగంగా నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎవరైతే కష్టపడి పనిచేశారో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు. అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించిన వారు, కష్టపడి పనిచేసిన వారు, పార్టీకి సంబంధించి ఓటింగ్ స్టాఫ్ తమని కూడా పెంచిన నేతలకు సంబంధించి కూడా ప్రమోషన్స్ ఇచ్చే విధంగా కూడా ఏఐటీసీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే అక్కడ కష్టపడి పనిచేసిన ఇన్ఛార్జీలను ఇప్పటికే వాళ్ళకు నామినేటెడ్ పదవులకు కూడా అవకాశం కల్పించాలని ఏఐటీసీ భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 37 నామినేటెడ్ సంబంధించిన కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. కాబట్టి దాంట్లో ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు. ఆ జీవోకి సంబంధించి కూడా ఏదైతే ట్రెండింగ్ పడుతూ వస్తుంది దాంట్లో కొంతమేర మార్పులు చేర్పులు జరిగే అవకాశం. ఎందుకంటే ఏదైతే తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. కొంతమంది వాళ్ళు అక్కడ పనిచేసిన నేపథ్యం కావచ్చు, కొంతమంది ఏదైతే వాళ్ళు పార్టీకి అక్కడ పనిచేయని నేపథ్యం కావచ్చు, అట్లాంటి సెగ్మెంట్లలో కూడా ఓడిపోయిన సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ ఎంతవరకు ప్రభావితం చూపగలరు, ఓటింగ్ శాతం అయినా పెంచగలిగారా గతంలో పోలిస్తే, ఇప్పుడు అక్కడ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉన్నది, బలోపేతమైందా అనే పైన కూడా పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత అక్కడ ఈ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఇప్పుడు కార్పొరేషన్ పదవులకు సంబంధించి 37 ప్రకటించారు. దాంట్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాబట్టి మిగతా కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించాలి. కాబట్టి ఈ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించిన తర్వాత అక్కడ ఏదైతే ఇన్ఛార్జీలుగా నియమించబడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా పదవులు ఇచ్చేందుకు, ప్రమోషన్ ఇచ్చేందుకు కూడా ఏఐసీసీ యోచిస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా విశ్లేషణ చేయనున్నారు. నిజ నిర్ధారణ కమిటీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్తుంది. అక్కడ ఇన్ఛార్జీలతో సమీక్ష జరుపుతారు. ఓటింగ్ శాతం పెరిగిన నియోజకవర్గాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, స్థానిక సంస్థల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ నుంచి కూడా ఇతర బాధ్యతలు కట్టబెట్టి ఇతర పదవులు ఇచ్చి పార్టీకి ఇంకా బలోపేతం చేసే విధంగా కూడా వాళ్ళకు ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ వ్యూహాన్ని కూడా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక మొత్తంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ తో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ భారీగా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. గతం ఎన్నికలు 2019 ఎన్నికల కంటే ముందు ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతాన్ని కూడా అంచనా వేస్తే ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అలాగే సికింద్రాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగింది. అట్లాంటి నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ చేసే నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక పూర్తిగా ఈ కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జీలకు నియమించబడ్డ వారికి, కష్టపడి పనిచేసిన వారికి ప్రమోషన్స్ కావచ్చు, ఇప్పుడు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి గెలుస్తాం అనుకున్న సెగ్మెంట్లో ఓటమి గల కారణాలు వీటన్నిటిని కూడా అంచనాలు వేసి నివేదిక అధిష్టానానికి ఇవ్వబోతుంది. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ ఇట్లాంటి కమిటీలు వేశారు కాబట్టి వాళ్ళ నివేదికలు కూడా అధిష్టానానికి ఇవ్వబోతుంది. ఇక భవిష్యత్తు పైన కూడా అధిష్టానం ఏ విధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ భవిష్యత్తు పట్ల కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకునే పైన కూడా ఏఐసీసీ నివేదికల ఆధారంగా కూడా పలు కీలక సూచనలు కావచ్చు, పలు కీలక నిర్ణయాలు కావచ్చు, పలు కీలక అంశాలన్నింటినీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పీసీసీకి ఇవ్వనున్న నేపథ్యం అయితే ఉంది. కీర్తన, థ్యాంక్ యూ.